దైవ సన్నిధి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన మరణాతలు. మరి ఈ దినము చక్కని వర్తమానం ద్వారా దేవుని మాటలు కొద్ది సమయం మనం అందరం కూడా విందామండి. ఈరోజు మన అంశం ఏంటంటే బ్లెస్సింగ్స్ అనేటువంటి చక్కని టాపిక్ ద్వారా ఈ దినము కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఈ సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. శరణుతుడా మోహనతుడా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నిలబడిన నాలో ఏ గొప్పతనం లేదునైనా, ఏ మంచితనం లేదునైనా, నాలోని మనస్సురాన్ని మరుగుపరిచి మీరే మీ దైవస్వరంతో సూటిగా తేటగా మాట్లాడండి. వినే చెవులను పరిశీలించే హృదయాలను మా అందరికీ దయచేయనైనా ప్రభా. నీ నోటి మాటను మాలో ఉంచుతండి ప్రభా. యేసయ్యా, నీ బిడ్డలైన వారితో మీరే మాట్లాడి ప్రభా, మీరే హృదయాల్ని బలపరిచి స్థిరపరచండి ప్రభా. మా ఆత్మీయ జీవితాన్ని ప్రభా మేము నానాటికి అభివృద్ధి పరచుకునే భాగ్యం మాకు దయచేయనైనా. ఈ దినం చక్కని వర్తమానం ద్వారా మాతో అందరితో మాట్లాడి మీరే మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికీ మరణాతండి. మరి ఈ దినము మన యొక్క అంశం ఏంటంటే బ్లెస్సింగ్స్ అనేటువంటి అంశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. మరి ఈ బ్లెస్సింగ్ టీవీ ఛానల్లో వాక్యం వింటూ ప్రతిదినము ఆధ్యాత్మికంగా బలపడుతున్న మీ అందరికీ కూడా దేవుడు ఈ దినం మిమ్మల్ని బ్లెస్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మరి బ్లెస్సింగ్స్ అనేటువంటి ఆ వర్డ్, ఆ యొక్క ప్రతి లెటర్ని ఈ దినం మనం వివరించుకోబోతున్నాము. మరి ముందుగా మూలవాక్యాన్ని మనం చదువుకుందాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. అది నరుల కష్టం చేత ఎక్కువ కాదు, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం గొప్పది. ఈ దినం చాలామంది నేను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నా జీవితం ఉండాలనుకుంటారా? లేదండి. ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది, నేను దీవెనకరంగా ఉండాలి, ఈ లోకంలో నాకు ఒక మంచి పేరు ఉండాలి, మంచిగా నేను సంపాదించాలి, మంచిగా నా జీవితం ఉండాలి, ఎప్పుడు నేను అడిగే స్థితిలో ఉండకూడదు, పెట్టే చేతులు నాకు ఉండాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు. నా జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బ్లెస్సింగ్స్ మనం పొందుకోవాలంటే ఈ దినం ఎలా ఉండాలనేది ఈ దినం మనం అందరం కూడా తెలుసుకుందాం. మొట్టమొదటిగా బ్లెస్సింగ్స్ అనేటువంటి టాపిక్ కదా మంది. బ్లెస్సింగ్స్లో 8 లెటర్స్ ఉన్నాయి. BLESSING బ్లెస్సింగ్స్. అంటే ఈ బ్లెస్సింగ్ అనేటువంటి ఆ యొక్క వర్డ్లో 8 లెటర్స్ ఉన్నాయి. ఈ 8 లెటర్స్ కూడా మనకి 8 విషయాల్ని ఈ దినం నేర్పిస్తున్నాయి. అవి ఏంటంటే మొట్టమొదటిగా మొట్టమొదటి లెటర్ ఏంటండి? బ్లెస్సింగ్స్లో మొట్టమొదటి లెటర్ వచ్చేసి మరి B కదా. మరి B ఫర్ బ్రైట్నెస్ ఏంటండి? మొట్టమొదటిగా B ఫర్ బ్రైట్నెస్. ఈరోజు మనమందరం కూడా ప్రకాశించే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మొట్టమొదటిగా B ఫర్ అంటే మొట్టమొదటిగా మరి బ్లెస్సింగ్స్లో B అంటే బ్రైట్నెస్. అంటే మనమందరం కూడా దేవుని కొరకు ప్రకాశించే వారిగా జీవించాలి. మొట్టమొదటిగా ఎలా జీవించాలండి? మనము ఆశీర్వదింపబడాలంటే, మన జీవితంలో బ్లెస్సింగ్స్ మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా దేవుని కొరకు మన అందరం కూడా ఏం చేయాలి? ప్రకాశించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎంతమంది దేవుని కోసం ప్రకాశిస్తున్నారు? దేవుని కొరకు ప్రకాశించడం అంటే ప్రకాశింపబడిన మనము, అంటే రక్షింపబడిన మనము ఎంతోమందిని దేవుని తట్టు నడిపించే వారిగా ఉండాలి. ఈరోజు ఈ వాక్యాలు వింటున్న మీరు రక్షింపబడటమే కాకుండా అనేక మందికి ఈ వాక్యాలను మీరు ఏం చేయాలి? మరి ఈ పలానా టైంకి మీరు కూడా చూడండి, లేకపోతే యూట్యూబ్స్లో చూసిన మీరు షేర్ చేయడం, అలా అనేక మందికి మీరు ఏం చేయాలి? ఏదో ఒక సువార్తగా, లేకపోతే మీరు ప్రకాశింపబడ్డారు, మీకున్న సాక్ష్యాన్ని 10 మందికి చెప్పాలి. మరి ఇరుగు పొరుగు వారు అందరికీ కూడా మీరు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ, మరి ఎక్కడైనా సరే మనం 2-3 కూడి ఉన్నామంటే మనకి ఏవేవో డిస్కషన్స్ వస్తూ ఉంటాయి, కానీ మనము దేవుని కొరకు ఆధ్యాత్మికమైన మాటలు మనం బోధించుకునే వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాలు మనం బోధించినప్పుడు, దేవుని సాక్ష్యాలు మనం అనేక మంది వినిపింపచేసినప్పుడు, అప్పుడు దేవుడు మనల్ని ప్రకాశించే వారిగా, మనం కూడా అనేక మందికి జ్యోతులను పోలిన వారై ఆకాశ మండలంలో నక్షత్రం వల్ల అనేక మందికి వెలుగునిచ్చే వారిగా మనం ఉంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు ప్రకాశించే వారిగా ఉండాలి.
ఉండాలి. దేవునిలో మీరు వెలుగువంతంగా, మీరు వెలుగు సంబంధులై అనేక మందిని వెలుగు సంబంధులుగా మార్చేవారిగా, అనేక మంది జీవితాల్ని ప్రకాశింపజేసేవారిగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా సువార్త చేయాలి. ప్రకాశించడం అంటే మనం ఏం చేయాలంటే అండి, సువార్త చేయాలి. ఈ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా ఇలా వాక్యం చెప్తున్నామంటే, అనేక మందికి ఇలా సువార్తను ప్రకటిస్తున్నామంటే ఇది ఏంటంటే ప్రకాశించడం. అప్పుడు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతారు. లేకపోతే మీకు పాటల వరం ఇచ్చారా, మీరు అనేక మందిలో మరి చక్కని పాటలు పాడుతూ అనేక మందిని ఏం చేయాలంట, అనేక మందిలో మీరు ప్రకాశించేవారిగా ఉండాలి. పరిచర్య చేయాలి, దేవుల్లో వాడబడాలి. దేవుల్లో వాడబడి దేవుని సాక్ష్యాలని, దేవుని మీ పట్ల చేసిన మేలులు అనేక మందికి చెప్తూ మీరు దేవుల్లో ప్రకాశించేవారిగా, దేవుని సువార్తలో వాడబడేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి ఎవరైతే బుద్ధిమంతులైన వారు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై వారు ప్రకాశించు అనేక మందిని ఏం చేస్తారంట, వెలిగించేవారిగా ఉంటారు. ఈరోజు వాక్యం వింటున్న మీరు మొట్టమొదటిగా బ్రైట్నెస్, బీ ఫర్ బ్రైట్నెస్. ఈ బ్లెస్సింగ్స్ అనే వర్డ్లో ఫస్ట్ బి అనే లెటర్ మనకి ఏం చెప్తుందంటే, మనము దేవునిలో ప్రకాశించేవారిగా ఉండాలి. మనం దేవునిలో ప్రకాశించినప్పుడు, దేవుని పనిలో మనం బహుబలంగా వాడబడినప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు మనందరం కూడా పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మన జీవితంలో మనం చూడాలంటే, దేవుని ద్వారా వచ్చే మేలులు మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే అండి, మనం అందరం ప్రకాశించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రెండవదిగా మనం చూసినట్లయితే ఎల్ ఫర్ లయన్. ఎల్ ఫర్ ఏంటండి, లయన్. మరి బి నెక్స్ట్ లెటర్ ఏంటి, ఎల్. ఎల్ ఫర్ లయన్. లయన్ అంటే మనం సింహం వలె ధైర్యంగా ఉండాలి. లయన్ అంటే మనకి సింహం అని తెలుసు. అడవిలో ఏ మృగాలైనా భయపడతాయంట, కానీ ఏది భయపడదు, సింహం మాత్రం ఎవ్వరికి దేనికి కూడా భయపడదు. మరి ఎందుకు భయపడదు, సింహం రాజు కాబట్టి మనం కూడా సింహం వల్ల ధైర్యంగా ఉండాలి. ఎందుకు ధైర్యంగా ఉండాలి, ఎప్పుడు ధైర్యంగా ఉండగలుగుతామంటే మన వెనకాల ఉన్న దేవుడు గొప్పవాడు. అందుకే మనకున్న సమస్యను బట్టి మనం భయపడకూడదు, కానీ నా సమస్య నుంచి విడిపించే దేవుడు నా పక్షమున ఉన్నాడు అని సింహం వలె మనం ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ పిల్లలకు ఫీజు కట్టాలా, మోకరించి ప్రార్థన చేయండి, భయపడకండి, మోకరించి ప్రార్థన చేయండి. యేసయ్యా మరి నా బిడ్డల చదువులు ఆగిపోకూడదు, మరి ఎగ్జామ్స్ రాయిపించరు, కానీ నీ యందు విశ్వాసంతో, నేను నీ యందు ధైర్యం కలిగి నా దేవుడు నాకు ఏ కార్యమైనా చేసే దేవుడని మోకరించి మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతకరంగా గొప్ప మేలును చేస్తారు. ఈరోజు మీరున్న పరిస్థితులు ఏదైనప్పటికీ, భయంకరమైన అప్పుల సమస్యలు ఉన్నాయా, మరి అనారోగ్య సమస్యలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, మరి అనేకమైన సమస్యలు మీ చుట్టూ ఉన్నప్పటికీ, ఏ ఇబ్బందులు మీకు ఉన్నప్పటికీ, ఏ ఆర్థిక సహాయం మీకు లేనప్పటికీ, దేవుని పైన ఆధారపడి నా దేవుడు నాకు కార్యం చేస్తాడని విశ్వాసంతో ధైర్యం కలిగి దేవుని వైపు చూస్తే దేవుడు మీ జీవితంలో గొప్ప మేలు చేయడానికి సమర్థుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న మనము ధైర్యముగా ఉండాలి. మరి సామెతల గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది 28వ అధ్యాయం 1వ వచనంలో, నీతిమంతులు సింహం వల్లే ధైర్యముగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నీతిని అనుసరిస్తూ మరి సింహం వల్లే ధైర్యముగా ఉండాలి. దావీదు గారు అంటారు, నేను ఎవ్వరికి భయపడను, ఏ తెగులుకి నేను భయపడను. మరి 1000 మంది వచ్చి పడిపోయినా, 10,000 మంది కూలినా అపాయము నా యుద్ధకు రాదు. ఎందుకంటే ఆయన అంటున్నారు, యుద్ధము యెహోవాదే, నా పక్షమున వ్యాజ్యమాడువాడు నా దేవుడే. నా దేవుడు నాకు ఉండగా, నా పక్షమున నా యేసయ్య ఉండగా నేను ఎవ్వరికి భయపడను, నేను దేనికి భయపడను. యెహోవా నా కాపరి, నాకు లేమికి కలదు. నేను పచ్చిక గల చోట్ల పరున్నప్పటికీ కూడా ఆయన నాకు శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. నాకు ఎటువంటి ఇబ్బంది నా దేవుడు రానివ్వడు అని చక్కని మాటలు దావీదు భక్తుడు ఆయన కీర్తనలో సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనం సింహం వల్లే ధైర్యం కలిగి ఉండాలి. సింహం వల్ల ఎవరైతే ధైర్యంగా ఉంటారో, ఎవరు ఉండగలరంటే దేవుడు నా పక్షమున ఉన్నాడు అని విశ్వాసం కలిగిన వారు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు. అందుకే ఈరోజు వాక్యం వింటున్న మీరందరూ సింహం వల్లే ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మీ పక్షమున యుద్ధం చేసేవాడు మన యేసయ్యే. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మనం చూసినట్లయితే ఒక కుమార్తె అంటండి, ఒక ఫ్లైట్లో ఒక అమ్మాయి, అందరూ కూడా ఫ్లైట్లో జర్నీ చేస్తున్నారు. ఒక ఫ్లైట్లో అందరూ జర్నీ చేస్తున్నప్పుడు మరి ఫ్లైట్లో ఒకేసారి ఎందుకో షేక్ అవుతుంది ఆ ఫ్లైట్. ఏదో భయంకరమైన విపత్తులకు ఎదురుగా ఉన్నట్టుగా, ఏదో భయంకరమైనటువంటి, మరి అందరూ కూడా చెప్తున్నారు ఏమనంటే, మీకు ఏదైనా ఇబ్బంది జరగవచ్చు కాబట్టి ధైర్యంగా ఉండండి, ఏం భయపడకండి, మరి మీ దేవుళ్ళకి మీరు ప్రార్థన చేసుకోండి అని అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. మరి ఆ యొక్క ఫ్లైట్ ఎందుకో షేక్ అవ్వడం మొదలు పడుతుంది. ఏమైందో తెలియట్లేదు. అయితే అందరూ కూడా భయపడుతున్నారు. అందరూ వాళ్ళ ప్రాణం కొరకు, అయ్యో మేము ఏమైపోతాం, చనిపోతామేమో, ఈ ఫ్లైట్ మరి దిగేలోపు మేము ఉండమేమో అని అందరూ కూడా చాలామంది భయపడుతూ ఉన్నారు. అయితే అందులో ప్రయాణం చేస్తున్న ఒక అమ్మాయి మాత్రం ఎంత మాత్రం భయపడట్లేదు. అయ్యో అందరూ కూడా భయపడుతున్నారు, అందరూ కూడా వణికిపోతున్నారు. కానీ ఒక అమ్మాయి మాత్రం ఎంత మాత్రం కూడా, ఒక యవనస్తురాలు ఎంత మాత్రం భయపడట్లేదు. అయితే అందరూ కూడా ఈ అమ్మాయి, అందరి దృష్టి కూడా ఈ అమ్మాయి మలుపుకుంది. ఎందుకంటే అందరూ ఇంతలా భయపడిపోతున్నారా, కానీ ఒక అమ్మాయి మాత్రం ఎంత మాత్రం భయపడట్లేదండి. అప్పుడు అందరికీ కూడా ఆశ్చర్యం కలిగించి వచ్చి అడుగుతున్నారు ఏమనంటే, అమ్మ మేము అందరం ఇంత భయపడిపోతున్నాము, ఈ ఫ్లైట్ ఇలా షేక్ అవుతుంటుంటే మేము ల్యాండ్ అవ్వగలమా లేదా, సేఫ్గా మా ప్రాణాలు ఉంటాయా లేదా అని మేమందరం ఇంత చింతిస్తుంటే మరి నీలో ఇంత భయం కూడా కనిపించట్లేదు, నీ కళ్ళల్లో ఏంటి ఆ ధైర్యము అని అడుగుతున్నప్పుడు ఆమె చెప్తున్నటువంటి జవాబు ఏంటంటే, మరి ఈ ఫ్లైట్ డ్రైవ్ చేసిన వారు ఆ పైలట్ ఎవరో కాదు, మా డాడీయే అన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎందుకు అమ్మాయిలో భయం లేదంటే, మరి ఆ ఫ్లైట్ మరి తీసుకున్నది ఎవరంటే పైలట్ వాళ్ళ డాడీయే, నడుపుతుంది వాళ్ళ డాడీయే. అందుకే ఈ అమ్మాయిలో ఎంత మాత్రము కూడా ఏం లేదంట, భయం లేదు. తన కుమార్తె వెనకాల ఉంది. ఈ ఫ్లైట్ని ఏదోలా సేఫ్గా నేను ల్యాండ్ చేయాలనేది కోరిక తండ్రిలో ఉంటుంది. నా తండ్రి ఎప్పుడు నేను చనిపోవాలని కోరుకోరు. మరి ఏం అవ్వాలి, నాకు ఏం బాధ, ఏమన్నా నా కుమార్తెకి ఏమవుతుందో అన్నట్టుగా నా కుమార్తెకి ఏమైపోవాలని నా తండ్రి అనుకోడు. నన్ను సేఫ్గా తీసుకెళ్లడమే నా తండ్రి యొక్క కోరిక. కాబట్టి నాకు ఏమీ నా తండ్రి నాకు జరగనివ్వడనే ధైర్యం ఈ అమ్మాయిలో ఉంది. ఈరోజు వాక్యం వింటున్న మీరు కూడా, మనం కూడా ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకంటే నా యేసయ్య ఈ సమస్యను పెట్టిన వారు, ఈ సమస్య నుంచి నాకు పరిష్కారం కూడా నా యేసయ్య ఇస్తారు. నాకు ఈ సమస్య నుంచి విడుదల కూడా నా యేసయ్య చేస్తారు. నాకు ఈ సమస్య నుంచి నాకు విడుదలను దేవుడు కలిగిస్తాడు అనే ధైర్యం మనకు కలిగి ఉండాలి. దేవుడు నా జీవితంలో మేలే చేస్తాడు, అంతా ఆయన చిత్తంలో నాకు అంతా మేలే జరుగుతుందని మనం విశ్వాసము ఉంచుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనమందరం కూడా మొట్టమొదటిగా బీ ఫర్ బ్రైట్నెస్ అంటే మనము ప్రకాశించే వారిగా ఉండాలి. మరి మత్తయి సువార్తలో కూడా రాయబడి ఉంది 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మనము మన వెలుగుని అనేక మంది దగ్గర ప్రకాశించే వారిగా మనం ప్రకాశింపబడి ఉన్నాము. అలాగే అనేక మంది దగ్గర మనం ప్రకాశించే వారిగా, మనం సువార్తికులుగా మనం అందరం కూడా మారాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలుగుతాం. రెండవదిగా మనం చెప్పుకున్నాము ఎల్ ఫర్ లయన్ అంటే సింహం వలె ధైర్యంగా ఉండాలి. ధైర్యం అనేది ఎప్పుడు వస్తుంది అంటే విశ్వాసం ఉండాలి మనలో. విశ్వాసం కలిగిన, దేవుడు నాలో మేలు చేస్తారన్న ధైర్యం కలిగిన హృదయం మనలో ఉన్నప్పుడు, దేవుడు నా జీవితంలో ఏ కార్యమైనా చేస్తాడన్న మనలో ధైర్యం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మీరు ఎక్కడైతే అవమానించబడ్డారో అక్కడే దేవుడు దీవిస్తాడు. ఎక్కడైతే మీరు ఏమీ లేదని ఎవరు అన్నారో అక్కడే దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దినం ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చూసినట్లయితే మూడవదిగా ఏంటండి, ఈ అంటే ఐస్. ఈ అంటే ఏంటండి, ఐస్. మనందరికీ తెలుసు ఐస్ అంటే మన కన్నులు. మరి ఈ దినము చాలామంది కన్నులు మరి ఏవేవో చెడును చూసేవారుగా ఉన్నాయి. కానీ ఈ దినము దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయాలంటే, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మీరు చూడాలి అని అంటే, మరి దేవుని కొరకు ఆశ్చర్యమైన సంగతులను చూచే కన్నులు మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటి కన్నులు మనం కలిగి ఉండాలండి? దేవుని కొరకు ఆశ్చర్యమైన సంగతులను చూచే కన్నులు మనం కలిగి ఉండాలి. మరి 119వ కీర్తన 18వ చరణంలో ఈ విధంగా రాయబడి ఉంది, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకు ఆశ్చర్యమైన సంగతులు మనం చూసేవారిగా ఉండాలి. ఈరోజు మీ కళ్ళు ఏం చూస్తున్నాయి? చెడును చూసే కళ్ళుగా ఉన్నాయేమో, మరి పరిశుద్ధ గ్రంథమును చదివే కళ్ళుగా
మీ కళ్ళు మార్చబడాలి. మరి దేవుని వాక్యంను ధ్యానించే కళ్ళు మార్చబడాలి. అలాగే దేవుని వర్తమానాలను చూసే కన్నులుగా మన కళ్ళు మార్చబడాలి. మరి ఈ దినం మీరందరూ చక్కగా దేవుని వాక్యాన్ని వింటున్నారు. టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, మరి యూట్యూబ్స్ ద్వారా చక్కగా మీరు ఈ వాక్యాన్ని వింటున్నారంటే మరి మాకు చాలా సంతోషం. ఎందుకంటే మీ కళ్ళు దేవుని యొక్క సంగతులను, దేవుని గూర్చి తెలుసుకోవాలనేటువంటి కళ్ళుగా ఉన్నాయి. హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలామంది ఎవరైనా గొడవలు పెట్టుకుంటే వెళ్ళి చూడాలని ఆతృత ఉంటుంది. ఏదైనా చెడు జరుగుతుందంటే చూడాలి అని అనుకుంటూ ఉంటారు. ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటున్నారంటే నా కోసమే మాట్లాడుకుంటున్నారేమో అని చూస్తూ ఉంటాం. మరి ఏదైనా చెడు చూడడానికి ఎవరైనా హీరో వస్తున్నారంటే పరుగున మనం పరిగెట్టి వాళ్ళని చూసే కళ్ళు మనకుంటాయి. కానీ మన కళ్ళు ఏం చూసే కళ్ళుగా ఉండాలి అంటే ఆశ్చర్యమైన సంగతులను, దేవుడు చేసే మేలులను చూసే కళ్ళుగా మన కళ్ళు ఉండాలి. అప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ మనం అందరం కూడా పొందుకుంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం నుండే మీరందరూ కూడా దేవుని చూచే కన్నులు, దేవుని మాటలను వినే మనకి కళ్ళు మనందరికీ కూడా ఉండాలి. దేవుని స్వరమును మరి ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వాక్యాలు మనం వింటూ మరి చక్కగా చూస్తూ మనం అందరం కూడా బలపడేవారిగా, దేవుని వాక్యం చదువుతూ మనం బలపడేవారిగా మనం అందరం కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా బ్రైట్నెస్ అని చెప్పాము. బ్రైట్నెస్ అంటే మరి దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు మీ సత్క్రియలను మరి అనేక మందికి మరి ఏం చేయాలి, చూపించాలి, ప్రకాశింపచేయాలి. మీరు అందరి దగ్గర ఏం చేయాలి, వెలుగుగా మీరు ఉండాలి. అనేక మందికి దేవుడు దీవెనకరంగా మిమ్మల్ని ఉంచబోతున్నారు. మొట్టమొదటిగా ప్రకాశించే వారిగా మీరు ఉండాలి. దేవుని పనిలో మీరు ఎలా ఉండాలండి, ప్రకాశించే వారిగా ఉండాలి. రెండవదిగా లయన్, ఎల్ ఫర్ లయన్. లయన్ అంటే సింహం వలె ధైర్యంగా ఉండాలి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ధైర్యము మీరందరూ కలిగి ఉండాలి. అలాగే మూడవదిగా ఈ ఫర్ ఐస్ అంటే దేవుని చూచే కనులు, ఆశ్చర్యమైన సంగతులను చూచే కనులు మనం కలిగి ఉండాలి అని ఈ దినం దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి నాలుగవదిగా వచ్చేసి ఎస్ అంటే మరి సక్సెస్ అని మనం చెప్పుకోబోతున్నాం. మరి సక్సెస్ అంటే మరి దేవుని వాక్యాన్ని ధ్యానించి దాని యందు వర్ధిల్లుతూ మనం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు ఆశీర్వదింపబడగలరు, ఎవరు దీవించబడగలరు, ఎవరు బ్లెస్సింగ్స్ పొందుకోగలరు అంటే ఎవరైతే దేవుని వాక్యమును ధ్యానిస్తారో వాళ్ళని దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నారు. మరి రెండు వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే 1వ దావీదు కీర్తన 2-3 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలు యోర్న నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, మనమందరం కూడా ఫలించేవారిగా ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండాలంటే దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరైతే ఈ పరిశుద్ధ గ్రంథమును ధ్యానిస్తారో, దేవుని వాక్యమందు అనుసరించి నడుచుకుంటారో దాని యందు వర్ధిల్లుతూ, సక్సెస్ అంటే ఎప్పుడు మనం వర్ధిల్లగలమంటే దేవుని వాక్యమందు మనం వర్ధిల్లాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుని దానిలో వర్ధిల్లుతూ చక్కగా ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళని దేవుడు అంటున్నాడు, నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవుడు అతని చేయనదంతయు సఫలపరుస్తారు. ఈరోజు మీరు చేసే పనులు సఫలం అవ్వాలంటే, ఆశీర్వాదకరంగా మీ జీవితాలు ఉండాలి అంటే, ఫలభరితంగా మీ జీవితాలు ఉండాలంటే, అనేక మందికి ఉపయోగకరంగా మీరు ఉండాలి అని అంటే దేవుడు చెప్తున్నారు, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించుచు ఆ వాక్యంలో మీరు వర్ధిల్లుతూ చక్కని జీవితాన్ని మీరు జీవించినప్పుడు, ఆ వాక్యం ప్రకారం అనుసరించి నడిచినప్పుడు దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించడానికి, ఈ దినం బ్లెస్ చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నాలుగవదిగా సక్సెస్ అంటే దేవుని వాక్యమును ధ్యానించుచు వాక్యమందు మనం వర్ధిల్లుతూ ఉండేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సక్సెస్ అంటే మరి దేవుని వాక్యమును ధ్యానిస్తూ వర్ధిల్లుతూ ఉండాలి. కాబట్టి ఎవరైతే వాక్యాన్ని చదువుతారో ఆ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
ఈ దినం మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవాలి. మరి పరిశుద్ధ గ్రంథంలో మనకి ఏం సెలవిస్తుంది? దేవుని వాక్యము చక్కని విషయాలు మనకు నేర్పిస్తుంది. మరి మీరు ఎలా ఉండాలి, మీకు జ్ఞానం కావాలితే ఎలా దొరుకుతుంది? దేవుని వాక్యం ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. మీ భర్త దగ్గర మీరు ఎలా ప్రవర్తించాలనేది వాక్యం నేర్పుతుంది. మీ భార్యను ఎలా ప్రేమించాలనేది వాక్యం నేర్పిస్తుంది. ఒక కుమారుడుగా నీ తల్లి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, నీ తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలి, నీ తల్లిదండ్రులు ఎలా గౌరవించాలనేది వాక్యం నేర్పిస్తుంది. అలాగే ఈ వాక్యం నేర్పిస్తుంది మరి మీ పిల్లల్ని ఎలా చూడాలి, ఒక తల్లిదండ్రులుగా నీ ప్రవర్తన ఎలా ఉండాలనేది కూడా ఈ వాక్యము నేర్పిస్తుంది. ఈ వాక్యము నేను దీవెనకరంగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తుంది. మరి నీకు ఏం చేస్తే నువ్వు ఏది తప్పో దేవుడు వాక్యం మనకి నేర్పిస్తుంది. ఏ మార్గమును వెళ్ళకూడదో చెప్తుంది, ఏ మార్గమును మీరు వెళ్ళాలో చెప్తుంది, ఏ పని చేస్తే మీకు దీవెన వస్తుందో చెప్తుంది, ఏ పని చేస్తే దేవుని చిత్తం కాదో కూడా ఈ పరిశుద్ధ గ్రంథం మనకి వివరిస్తుంది. కాబట్టి దేవుని వాక్యమును చదువుతూ ఎవరైతే వర్ధిల్లుతారో వాళ్ళు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు. ఎవరైతే దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటారో వాళ్ళు దేవుని యొక్క బ్లెస్సింగ్స్ పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి 4వదిగా ఎస్ అంటే సక్సెస్ అని మనం చెప్పుకున్నాము. అలాగే మరి 5వదిగా మనం చూసినట్లయితే ఎస్ అంటే స్పిరిచువల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్ అంటే స్పిరిచువల్. మరి ఎస్ అంటే స్పిరిచువల్ అంటే ఆత్మ సంబంధమైన వరములను మనం అపేక్షించాలి. ఎస్ ఫర్ ఏంటండి? మరొక ఎస్ ఉంది కదా, ఒక ఎస్ అంటే సక్సెస్ అని చెప్పుకున్నాం, మరొక ఎస్ అంటే స్పిరిచువల్ అంటే ఆత్మ సంబంధమైన వరములను మనము అపేక్షించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:1 ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలంటే ఆసక్తితో మరి పై వాటిని మనం వెదకాలి. దేవా నీ వరములు నాకు ఇవ్వండి, నీ ఫలములు నాకు ఇవ్వండి అని మనం దేవుని రాజ్యమును, దేవుని నీతిని, దేవుని వరములను మనం కోరుకోవాలి. వాటిని వెతికినప్పుడు ఈ భూమి మీద గొప్ప ఆశీర్వాదాన్ని మనము చూడగలము, పొందుకోగలము. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే స్పిరిచువల్, మనమందరూ ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించుకోవాలి. ఆత్మ సంబంధులుగా మనం ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు మనకి ఎప్పుడు రావాలి. ఎప్పుడైనా సరే మనం ఖాళీగా కూర్చున్నామంటే ఏదైనా మనం చెడు ఆలోచనలు రాకూడదు. ఈ ఇల్లు కట్టేసుకుందామా, ఇలా చేసేద్దామా, అది చెడు ఆలోచన కాదు కానండి. కానీ ముందు మనం ఏం చేయాలంటే దేవుని మనం వెదకాలి. ఎప్పుడైనా మనం ఖాళీగా ఉన్నామంటే ఏదైనా నేను దేవుని గురించి పాట రాయాలి, మంచిగా వాక్యం రాసుకోవాలి, నేను వాక్యం చదువుకోవాలి, మరి చక్కగా నేను దేవుని పాట పాడుకుని దేవుని ఆరాధించాలి, మరి నేను ఆత్మీయంగా బలపడాలి అనేటువంటి ఆత్మీయ తలంపులు మనకు కావాలి. అలా ఉన్నప్పుడు మనకు కావాల్సిన బ్లెస్సింగ్స్ అన్నీ దేవుడు ఇస్తాడు. మనకు కావాల్సిన అవసరతలన్నీ కూడా దేవుడు తీర్చేటువంటి దేవుడై ఉన్నారు. కాబట్టి మనము ఏం చేయాలంటే స్పిరిచువల్ అంటే ఆత్మీయంగా మనం ఉండాలి. ఆత్మీయ జీవితం మీరు ఉండాలి. ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ తండ్రిగా మీరు ఉండాలి. చక్కని బిడ్డలుగా మీ ప్రవర్తన ఉండాలి. అట్రీతిగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించడానికి దినము ఇష్టపడుతూ ఉన్నారు. మరి 6వదిగా మనం చూసినట్లయితే ఐ అనే లెటర్ మనకు కనిపిస్తుంది. ఐ ఫర్ ఇంటెలిజెంట్. ఐ ఫర్ ఏంటండి? ఇంటెలిజెంట్ అంటే వివేకవంతుడిగా ఉండాలి. ఎవరు వివేకవంతులు అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఎవరైతే దేవుని హృదయంలో ఉన్నది కూడా తెలుసుకుంటారో వాళ్ళే వివేకవంతులు. అంటే మరొక విధంగా నేను మీకు చెప్పాలంటే మరి దేవుని చిత్తము తెలుసుకుని ప్రవర్తించే వారు వివేకవంతులు. దేవుని చిత్త ప్రకారం మనము నడుచుకునే వారిగా ఉండాలి. మరి ఐ ఫర్ ఇంటెలిజెంట్ అంటే మనము వివేకవంతులుగా దేవుని చిత్తానుసారంగా మనం నడవాలి. దావీదు గారు అంటారు, దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పము అంటారు. మనం కూడా వివేకం కలిగి ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకునే వారిగా, బుద్ధి కలిగిన వారిగా, చక్కని ప్రవర్తన కలిగి ఆయన చిత్తం ఏమిటో తెలుసుకోవాలి. ఏసైనా ఏది చేయమంటే అదే చేయాలి. దేవుడు నిన్ను ఏది వద్దంటే అది మనం మానేయాలి. దేవుడు నిన్ను ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి. ఇప్పుడు ఉన్న పాటను మీరు పలానా చోట కలిసి వాచ్ చేయమంటే మనం వెళ్ళగలగాలి. ఏదైనా దేవుడు మీరు ఏ చదువుకోవాలన్నప్పుడు వివేకవంతుడిగా మోకరించి దేవా నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచని దేవుని చిత్తం తెలుసుకుని మనం చదువుకున్నప్పుడు దేవుడు మనకు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. ఏదైనా సరే జాబ్ విషయంలో అవ్వచ్చు, మీ కుటుంబంలో అవ్వచ్చు, వివాహ విషయంలో అవ్వచ్చు. మరి గర్భంతో ఉన్న చాలామంది నాకు బాబు కావాలని అడుగుతారు, నాకు పాప కావాలని అడుగుతారు. అది కాదు కానీ దేవా నీ చిత్తం ఏమైందో అది నా జీవితంలో జరిగించని వివేకవంతుడిగా ఉన్నప్పుడు వివేకవంతుల్ని దేవుడు ఆశీర్వదిస్తానని దేవుడు అంటూ ఉన్నారు. కాబట్టి మనం అందరం దేవుని చిత్తాన్ని మనం అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి.
ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎన్ ఫర్ ఏంటంటే బ్లెస్సింగ్లో ఎన్ అనే లెటర్ ఏం చెప్తుందంటే న్యూ బార్న్, అంటే మరి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారిగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎందుకు న్యూ బార్న్ అంటే మరి ఇప్పుడే పుట్టిన బిడ్డలో ఏమైనా వారిలో చిన్న పిల్లల్లో ఏ తప్పు చేయాలని వారికి తెలియదు, ఏ పాపం వారిలో ఉండదు. అట్రీతిగా మనము మంచి ప్రవర్తన కలిగి పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. మనం చదువుకున్నట్లయితే పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దుష్టత్వమును విడిచిపెట్టాలి, కపటపు హృదయమును విడిచిపెట్టాలి, మనం చెడు సాంగత్యాలను విడిచిపెట్టాలి. మనం కొత్తగా పుట్టిన జన్మించిన శిశువులను పోలిన వారే మనమందరము కూడా మంచి ప్రవర్తనతో పరిశుద్ధముతో మనం జీవించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి ఆ హృదయంను చూసి దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అలాగే లాస్ట్ వన్ ఏంటంటే మరి బ్లెస్సింగ్స్లో లాస్ట్ వన్ జీ అంటే జెంటిల్నెస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీ ఫర్ జెంటిల్నెస్ అంటే సాత్వికము కలిగి జీవించాలి. ఎలా జీవించాలండి? సాత్వికము, మరి చక్కని మంచి ప్రవర్తన, మంచి మాటలు, మంచి మనసు మనం అందరము కలిగి ఉండేవారిగా ఉండాలి. సాత్వికము కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మోషే గారి జీవితంలో చూసినట్లయితే చాలా గొప్ప జీవితం మోషే గారిది. మరి మోషే గారు మొత్తం 120 సంవత్సరాలు బ్రతికారు. మొదట 40 సంవత్సరాలు కూడా ఆయన రాజభోగములు అనుభవించారు, చాలా చక్కని జీవితాన్ని అనుభవించారు. మరి తను తినాలనుకునే తిన్నారు, ఆనందించారు. కానీ మరి తర్వాత 40 సంవత్సరాలు ఆయనలోనంటండి చాలా కోపం ఉండేది. మరి ఆయన ప్రవర్తన అంతా కూడా ఇప్పుడు ఈ సెకండ్ 40 years దేవుడు శ్రమలు పెడుతూ, అనేకమైన బాధలు పెడుతూ, మరి శ్రమలు పెడుతూ ఆ శ్రమల గుండా మోషే గారిని నడిపిస్తూ దేవుడు ఆయనకి మాట్లాడుతూ అనేకమైన విషయాలు నేర్పిస్తూ మోషే గారిలో ఒక సాత్వికమైన హృదయాన్ని దేవుడు రప్పించారు. మరి మృదువైన మనసుని దేవుడు మోషే గారికి ఇచ్చారు. తర్వాత 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు నడిపించడానికి దేవుడు ఆయన ప్రజల్ని మోషే గారి చేతికి అప్పగించి గొప్ప నాయకుడిగా మోషే గారిని ఉంచి ఉన్నారు. ఈరోజు అటువంటి సాత్వికమైన మనసు మనకు కావాలి. కోపం అనేది మనం పోగొట్టుకుని చక్కని సాత్వికమైన మనసు మనం అందరం కూడా కలిగి ఉండేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎవరిని మనం బాధ పెట్టుకోడు, మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. కాబట్టి మనం సాత్వికమైన హృదయం కలిగి, జెంటిల్నెస్ ఆ హృదయం కలిగి మనం ఉన్నప్పుడు, సాత్వికంగా ఈ మోషే గారిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తారు. మరి బ్లెస్సింగ్స్ అనేటువంటి ఈ యొక్క వర్డ్ని, ఆ ప్రతి లెటర్ని మనం ఈ దినము ధ్యానించుకున్నాము. దేవుడు బ్లెస్ చేయాలంటే ఈ దినం నుంచి ఈ విధంగా మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినుకుల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన మరణాతలండి. ఈ వర్తమానాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్రార్థించండి. అలాగే దేవుడు మీకు ప్రేరేపించినట్లయితే మరి కింద కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్కి మీరు మీ సహకారాన్ని అందించండి. మరి ఎందుకంటే ప్రతి దినము కూడా మేము ముందుకు రావాలనే ఆశ, ప్రతి దినము కూడా వాక్యం చెప్పాలనే ఆశ కలిగి ఉన్నాము. మరి మీ సహకారాన్ని అందిస్తారని కోరుతున్నాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.